ఎక్కడైతే సారవంతమైన నేలలుంటాయో ఆ ప్రాంతం సుసంపన్నంగా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటి వరకు నేల నాణ్యంగా ఆరోగ్యంగా ఉంటుందో అప్పటిదాకా పుడమి తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. భూ ఉపరితలంలో ఉండే పైపొర మట్టి భూమి మనుగడకు ఎంతో అవసరం. కానీ భూ ఉపరితలంపై లభించే ఈ సారవంతమైన మట్టి రోజురోజుకి క్షీణించి నాణ్యత లోపించి అనేకమైన సమస్యలను సవాళ్లను సృష్టిస్తోంది. గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేల కోతకు గురై భూసారం కొట్టుకుపోతుంది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది. నేల కోతకు గురి కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర నాయక్. సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురవుతుంది. నేలపై భాగంలో ఉన్న సారవంతమైన మట్టి పొర పంట పెరుగుదలకు చాలా ముఖ్యం. మొక్కల వ్రేళ్లు చాలా వరకు ఈ పై పొలంలోనే ఉంటాయి. కాబట్టి నేల పై భాగంలో మట్టి పొర కొట్టుకుని పోయినప్పుడు క్రింద ఉన్న నేల తక్కువ సారవంతంగా ఉండడం వలన ఈ నేలలో పంటల దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇలా కొట్టుకుపోయిన ఒండ్రు మట్టి చెరువులోకి చేరుకుని పూడికలాగా పోగుపడుతుంది. కాబట్టి సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా ఉండాలంటే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర నాయక్. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ప్రధానంగా అడవి ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి నేల కోత గురి అవుతుంటుంది. ఈ నేల కోత అంటే చాలామంది తెలియకపోవచ్చు. నేల కోత అంటే ఏంటంటే అధిక వర్షాలు పడ్డప్పుడు నేలపై భాగంలో ఉన్నటువంటి మట్టి ఆ వర్షపు యొక్క వేగానికి, అంటే సాధారణంగా మనం వర్షం పడ్డప్పుడు దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వాన చినుకు అనేది పడుతుంది. ఆ చినుకు నేలపైన పడ్డప్పుడు అక్కడ మట్టి నేల నుండి వేరుపడి అక్కడ నుండి దాదాపు 5 నుంచి 6 అడుగుల దూరం వరకు కూడా ఆ మట్టి వేరవుతుంది. ఆ వేరైన మట్టి కాలక్రమేణా బాగా వర్షం పడ్డప్పుడు బురదగా మారి ఆ బురద మట్టి చిన్న చిన్న కాలువల ద్వారా, పిల్ల కాలువల ద్వారా బురదగా మారిన మట్టి కాలక్రమేణా చిన్న వాగుల ద్వారా కొట్టుకొని పోయి పొలాలలో మేట వేయడం, అదేవిధంగా మనకు సరస్సులలో పెద్ద డ్యామ్లలో కూడా ఈ మట్టి చేరడం ద్వారా నీటి పరిమాణం తగ్గిపోవడం, ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిని మనం నేలకోత అని అంటాము. ప్రధానంగా చూసుకుంటే నేలకోత దాదాపు 2-3 రకాలుగా ఉంటుంది. అందులో ప్రధానంగా భారతదేశంలో చూసుకుంటే నేలకోత నీటి వలన, అదేవిధంగా గాలి వలన కూడా నేలకోత జరుగుతుంది. కానీ ప్రధానంగా మన జిల్లాలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు దాదాపు సరాసరి భారతదేశంలో మన మొత్తం 329 మిలియన్ హెక్టార్ల నేల ఉన్నటువంటి భారతదేశంలో సాలిన దాదాపు 80,000 హెక్టార్ల నేల నీటి ద్వారా కోత గురి అవుతుంది. అదేవిధంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి యొక్క నివేదిక ప్రకారం మన భారతదేశంలో సుమారు 53 మిలియన్ హెక్టార్ల నేల కోతకు గురి అవుతుంది. తద్వారా ఏంటంటే భూమిపై ఉన్నటువంటి సారవంతమైన నెలపొర భూమిపైన ఉన్నటువంటి వాటిలో సారవంతంగా ఉండే పోషకాలని నేల కొట్టుకొని పోయి తద్వారా దిగుబడి తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ నేల కొత్త ద్వారా ఏంటంటే పైపాటుకున్నటువంటి బాగా పోషకాలు కలిగినటువంటి మట్టి కొట్టుకుని పోవడం, అదేవిధంగా ఈ కొట్టుకుపోయిన మట్టి ముఖ్యంగా మెట్ట చెరల్లో, లోతట్టు ప్రాంతాల్లో పొలం వేసిన పొలాల్లో, పత్తి చేనులో కానీ వాటిలో కానీ ఆ పొలంలో చేరి పంట నష్టాన్ని కలిగించడం. అదేవిధంగా అయితే దీనిని ప్రధాన కారణాలు దీనికి అధిక వర్షపాతం ఒకేసారి పడ్డప్పటికీ ముఖ్యంగా రైతు స్థాయిలో రైతు తగు జాగ్రత్తలు తీసుకుంటే నేలకోతను అరికట్టవచ్చు. అందులో ప్రధానంగా ఏంటంటే బాగా రైతులు కొద్దిగా అంతర పంటలు సాగు చేయడం, అదేవిధంగా పొదలు ఎక్కువగా వచ్చే పంటలు, అంటే ఉదాహరణకు పెసర, మినుము, బబ్బెర, వేరుశనగ లాంటి చిన్న పొదలు గల ఈ మొక్కలు ఈ పంటలను మన పొలంలో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పైనుంచి వర్షం పడ్డప్పుడు ఆ వర్షం ఏదైతే వేగంతో పడుతుందో ఆ వేగంతో పడ్డ వర్షం యొక్క తీవ్రతను తగ్గించి ఆ చినుకులు చిన్న చినుకులుగా మార్చి నేలకోతకు గురి కాకుండా చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే సాధారణంగా మన రైతులు చేయాల్సిన పని ఏంటంటే ఆహార ధాన్య పంటలు వేసుకున్నప్పుడు అందులో పప్పు దినుసు పంటలు వేసుకున్నప్పుడు ఒక వరుస ఆహార దినుసు పంట, ఒక వరుస పప్పు దినుసు పంట వేసుకున్నప్పుడు నేలకోత గురి కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఉదాహరణ మొక్కజొన్న, జొన్న, సజ్జ వేసుకునే రైతులు వాటి మధ్యలో అంతర పంటలుగా పెసర, మినుము, ఒక వరుస మొక్కజొన్న, ఒక వరుస పెసర, ఒక వరుస జొన్న, ఒక వరుస
పెసర, మినుము లేదా బొబ్బర ఆ రకంగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాదాపు ఈ ఏదైతే చిన్న పొదల మాదిరిగా ఉండే ఈ మొక్కలు ఉంటాయో ఈ మొక్కలు నేల కోత గురి కాకుండా చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి రైతు స్థాయిలో ఈ జాగ్రత్త ఒకటి పాటిస్తే బాగుంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఏంటంటే మనం ముఖ్యంగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. కానీ చాలామంది రైతులు వాలుకు అడ్డంగా దున్నకుండా వాలుకు నిలువుగా అంటే నీళ్లు ప్రవహించే దిశలో దున్నుతుంటారు. అలా నీళ్లు ప్రవహించే దిశలో దున్నకుండా వాలుకు అడ్డంగా దున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే నేల కోత ద్వారా జరిగిన మట్టి ఏదైతే ఉంటుందో ఆ విడవడిన మట్టి నేల ద్వారా విడివిడిగా అయిన మట్టి ఆ వాలుకు అడ్డంగా దున్నడం ద్వారా వాటిలో చేరి అక్కడే కొద్దిగా నీళ్లు ఇంకిపోయి ఏదైతే మనకు ఈ మట్టి కొట్టుకుని పోవడం జరుగుతుందో అది చాలా నిదానం జరిగి మట్టి ఎక్కువగా నష్టం కాకుండా సారవంతమైన నేల కొట్టుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాలుకు అడ్డంగా ఎత్తు ప్రాంతంలో ముఖ్యంగా గుట్ట ప్రాంతంలో అడవి ప్రాంతంలో దుబ్బ చిలక నెలల్లో వాలుకు అడ్డంగా దున్నుకుంటే చాలా బాగుంటుంది. తద్వారా మన నేల కోత గురి కాకుండా సారవంతమైన మట్టిని కాపాడుకొని ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి రైతు ముందు జాగ్రత్తగా మే మాసంలో జూన్ మాసంలోనే వాలుకు అడ్డంగా దున్నుకోవడం ఈ రకంగా చేయడం ద్వారా మనం నేల కోతను అరికట్టవచ్చు. అందులో ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా ఎర్ర చిలక భూముల కంటే నల్లరేగడి భూములలో నేల కోత కొద్దిగా తక్కువ ఉంటుంది. నల్లరేగడి భూములు ముఖ్యంగా మైదాన ప్రాంతంలో కొద్దిగా సమభాగంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎర్ర చిలక భూములు ఎత్తు పల్లంగా ఉండడం ద్వారా నేల కోత ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎర్ర చిలక భూములలో సాగు చేసిన రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయి.